నిర్మాత దిల్ రాజు నివాసంలో 4వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు ముగిశాయి. 3 రోజుల పాటు 16 చోట్ల సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు 55 టీంలతో సినీ నిర్మాతలు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు చేశారు. పుష్ప 2 సినిమా నిర్మాతలు, డైరెక్టర్, ప్రముఖ కంటెంట్ సంస్థ మ్యాంగో పైన ఐటీ సోదాలు జరిగాయి. ప్రముఖ ఫైనాన్స్ సంస్థ సత్యరంగయ్య ఇంట్లో సైతం సోదాలు చేశారు. ఇక ఫైనాన్సర్, నిర్మాత నెక్కింటి శ్రీధర్ ఇంట్లో, నెల్లూరు ప్రతాప్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. నిర్మాత దిల్ రాజు నివాసంలో 4వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో తనిఖీలైతే ముగిశాయి. ఇక 3 రోజుల పాటు 16 చోట్ల సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు 55 టీంలతో సినీ నిర్మాతలు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 4వ రోజు దిల్ రాజు నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు 4వ రోజు కొనసాగుతోంది, ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? హైదరాబాద్ లో సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు అయితే ముగిశాయి. కేవలం దిల్ రాజు ఇంటితో పాటు అతని కార్యాలయంలో మాత్రమే సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. దాదాపు 16 ప్రదేశాల్లో 55 టీమ్స్ ఇప్పటి వరకు గడిచినటువంటి 3 రోజులుగా కూడా సోదాలు కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. 4వ రోజు సోదాల్లో భాగంగా దిల్ రాజు ఇంట్లో అయితే మాత్రం 2 టీమ్స్ ఇంకా ఐటీ శాఖ అధికారులు అయితే మాత్రం ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత సోదాలు ముగిసిన తర్వాత ఈ సోదాలకు సంబంధించి నిర్మాత దిల్ రాజు కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు దిల్ రాజుకు, మరోవైపు ఫైనాన్స్ చేసినటువంటి వ్యక్తులకు మధ్య జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, మరోవైపు గడిచినటువంటి 2 ఏళ్లుగా దిల్ రాజు బ్యానర్ ద్వారా వచ్చినటువంటి మూవీలకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దిల్ రాజు నుంచి కూడా వివరాలు సేకరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం దిల్ రాజు ఇంటి వద్ద ఉన్నాము. దిల్ రాజు ఇంటి వద్ద అయితే మాత్రం ఇప్పటికే సిఐఎస్ఎఫ్ పోలీసులతో పాటు ముఖ్యంగా ఐటీ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే నిన్న దిల్ రాజుకు సంబంధించినటువంటి సిబ్బంది పైన ఐటీ శాఖ అధికారులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారంటూ కూడా కొంత దిల్ రాజు వాగ్వాదానికి దిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్లో సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు అయితే ముగిశాయని చెప్పుకోవచ్చు. కేవలం దిల్ రాజు ఇంట్లో మాత్రం ఈరోజు ఫైనల్గా ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత పూర్తి స్థాయిలో సోదాలన్నీ కూడా ముగిసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు ఇందులో ఎన్ఆర్ఐ నిధులకు సమకూర్చడంలో కొంతమంది పాత్ర ఉందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అనుమానాస్పదమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఐటీ దాడులకు సంబంధించి కూడా దిల్ రాజు మీడియాతో మాట్లాడిన తర్వాత అసలు ఈ ఇండస్ట్రీ మొత్తం కూడా ఐటీ దాడులు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేది మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పవన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.